భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. రేపట్లోకి వెళ్ళిన తర్వాత రేపు లెటరు ఓపెన్ చేస్తే రేపు కూడా అదే ఉంటుంది. ఏముంటుంది తెలుసా? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు, విశ్వాసం ఉంచు. ఇప్పటిదాకా రకరకాల వాటిని నమ్మి తిరిగావుగా, మనుషుల్ని నమ్మావు, రకరకాల వాటి చుట్టూ తిరిగావు. వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు పాప నానా బాధలు పడ్డావు, డబ్బులు వదిలించుకున్నావు, ఒంటికి చాకిరి, ఇల్లు ఒళ్ళు మొత్తం గొల్ల అయిపోయింది. ఇన్నాళ్ళకి నా దగ్గరికి వచ్చావు. ఇప్పుడు చెప్తున్నాను, వచ్చినావు, ఎటు కూడా వచ్చావు, మంచి పని చేసావు. ఇకనైనా నా మీద విశ్వాసం ఉంచు, ఇకనైనా నన్ను నమ్ము, ఇకనైనా నా మీద ఆనుకో, ఇకనైనా ఇప్పుడైనా నీ జీవితాన్ని నా చేతికి అప్పచెప్పు. నీ మార అనుభవాన్ని, నీ చేదైన అనుభవాల్ని నీకు ఇప్పుడు రాబోయే లోకంలో కూడా మధురమైన అనుభవాలుగా ఉండేటట్టు నేను రెడీ చేసే బాధ్యత నాది అని భరోసా ఇస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? ఆయన మారు మనసు పొందు అన్న విషయాల్లో నువ్వు మారు మనసు పొందాలి. ఇదిగో అది నీకు క్షేమం కాదు, అది వదిలేయి అని ఏ విషయాల్లో అయితే దేవుడు నీకు సూచిస్తున్నాడో వాటిని వదిలే విషయంలో నువ్వు భయపడి తొందరగా వాటిని వదిలించుకోవాలి, వాటిని వదిలేయాలి. దేవుని మాట తీసుకునే విషయంలో నీకు భయం ఉండాలి. దేవుని మాటను నెరవేర్చే విషయంలో భయంగా నువ్వు ఆ పాయింట్ని గుర్తుపెట్టుకొని నెరవేర్చాలి. ఎందుకంటే ఆయన నీకు కీడు చెప్పడు. ఆయన ఏది చెప్పినా, తన గ్రంథంలో ఏది నీకు సూచించినా 100కి 100% నీ మేలు కోరే చెబుతాడు ఆయన. ఆయన నీకు ఇచ్చే ఆజ్ఞ అంతా కూడా నిన్ను ప్రేమించి నీకు క్షేమం కోసమే. మనమేదో పాప పనులు చేస్తే ఆయనకేదో ఇబ్బంది అయిద్దని కాదు. మనం పాప పనులు చేస్తే దానివల్ల మనకు వచ్చే శాపం ఏంటో ఆయన తెలుసు కాబట్టి వద్దన్నాడు. చివరిగా ఇంకొక మాట చెప్తా. దేవుడు ఈరోజు నిన్ను పట్టించుకోవటం, ఈరోజు నీ విషయంలో జోక్యం చేసుకోవటం కాదు. ఈ ఒక్క మాట కూడా వినాలి, మీరు వినాలి. ఈరోజు నిన్ను పట్టించుకొని ఈరోజు నీ విషయంలో జోక్యం చేసుకోవటం కాదు. ఇప్పటి వరకు నువ్వు ఉనికిలో ఇంకా నిలిచి ఉన్నావంటే ఎప్పటి నుంచో నీ విషయంలో ఆయన జోక్యం చేసుకొని ఉన్నాడు. కాలికి బలమైన గాయమైంది, కుట్లు పడ్డాయి. ఓ పెద్ద ఆయనకి ఆసుపత్రికి వెళ్ళాడు. వినండి, స్తోత్రం చెప్పండి అందరూ. ఆసుపత్రికి వెళ్ళాడు. డాక్టర్ గారు కుట్లేసి, ఫలానా రోజు రండి, కుట్లు ఓపెన్ చేస్తాను అన్నాడు. ఆ రోజు రానే వచ్చింది. వెళ్ళాడు ఈ పెద్ద ఆయన. కుట్లు ఓపెన్ చేస్తాను సార్, ఉండండి అన్నాడు డాక్టర్ గారు. చూస్తున్నాడు. ఈలోపు వేరే పేషెంట్లు వస్తే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈయన తడవకోసారి వాచ్కి వెళ్ళి చూస్తా, అది ప్రొద్దుటి సమయం. తడవకోసారి వాచ్కి వెళ్ళి చూస్తా డాక్టర్కి వెళ్ళి చూస్తున్నాడు. కొంచెం సమయం అయిన తర్వాత డాక్టర్ గారు అడిగాడు, సార్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలా, మీకు అర్జెంట్ పని ఏదన్నా ఉందా అని. అంటే ఇప్పుడు కుట్లు తీస్తానన్నారు కదా, పెద్ద వేరే అంటే మీరు ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలంటే వేరే వైద్యుడి దగ్గరికి, వేరే ఆసుపత్రికి వెళ్ళేది ఏమీ లేదు, కానీ ఒక్క ఆసుపత్రికి మాత్రం వెళ్ళాలి. అక్కడ మా అబ్బాయి ఉన్నాడు, ఆ ఆసుపత్రిలో వాడితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలి. అంటే ఉదయకాలపు ఆహారం తీసుకోవాలి వాడితో వెళ్ళి, వాడితో కూర్చొని. ఎందుకు సార్ మీరు వెళ్ళకపోతే తినడా? లేదు, వానికి ఈ జ్ఞాపక శక్తి ఉండదు, మనుషుల్ని గుర్తుపట్టరు, అందుకని నేను వెళ్ళి వాడిని పలకరించి ఆ ఆహారం వానితో కలిసి తినాలి. అక్కడ ఉన్నోళ్ళు పెడతారు, కానీ నేను వెళ్ళి వానితో కూర్చొని తినాలి. అంతే సార్, ఇంకేం లేదు. మీరు కుట్లు ఓపెన్ చేస్తే నేను వెళ్తాను.
మిమ్మల్ని గుర్తుపట్టని కొడుకు అంటున్నారు, ఆయన దగ్గర పోయి కూర్చొని తింటున్నాను అంటున్నారు. కొంచెం మీకు ఇబ్బంది అనిపించట్లేదా? ఎటుగుడి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిందాక మీ ఇంటికి వస్తాడు కదా, అప్పుడు మీతో కూర్చోబెట్టుకొని తినొచ్చు కదా. ఇప్పుడు పని కట్టుకొని అక్కడికి పోయి అంటే అతను చెప్పాడు, నేను ఈ పని 2-3 రోజుల నుంచి చేయట్లా, గత 5 సంవత్సరాలుగా నేను ఇదే పని చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ పడేటట్టుంది, అందుకని మీరు త్వరగా కుట్లేస్తే వెళ్తాను అన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలుగా తనను గుర్తించినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తితో గడుపుతున్నాడు, ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ఆ వ్యక్తి బాధ్యతలు చూస్తున్నాడు, ఆ వ్యక్తి బర్డెన్ భరిస్తున్నాడు, అతనికి సంబంధించినవన్నీ కడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా? 5 ఏళ్లుగా. గుర్తుపట్టే కొడుక, గుర్తుపట్టని కొడుక? ఇది ఎట్లా సార్ అంటే, ఏం చేద్దాం సార్, నేనెవరో వాడికి తెలియదు, కానీ వాడెవడో నాకు తెలుసు కదా అన్నాడట. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైంది? నేనెవరో వాడికి తెలీదు, కానీ వాడెవరో నాకు తెలుసు. ఈ మాట అర్థమైతే యేసు ప్రభుని ఎరక్క ముందు కూడా ఆయన నిన్ను వెన్నంటి ఉన్నాడని నీకు అర్థమైతే, ఆయన నిన్ను గుర్తించలేదు, ఆయన్ని పట్టించుకోలేదు, ఆయన వదిలిపెట్టేసి దేనివైపో మరి దేనివైపో తిరుగుతూ ఉన్నావు. ఆయన నీ మీద కోపడలా, నిన్ను నాశనం చేయలే. అర్థమైందా? ఏనాటికైనా నువ్వు ఆయనకెళ్ళి చూస్తావు, ఆయనకెళ్ళి తిరుగుతావు, ఆయన గుర్తుపడతావని నిరీక్షణతో సంవత్సరాలు భరించాడు నిన్ను నన్ను. నేను ఆయన వైపు తిరిగి ఆయన గుర్తించేటప్పటికీ దాదాపు నాకు 20 సంవత్సరాల ప్రాయం వచ్చింది. మా నాన్న ఆయన వైపు తిరిగేసరికి మా నాన్నకి ఇంచుమించు 70 ఏళ్ల వయసు వచ్చింది. 70 ఏళ్ల వయసులో ఆయన జీవం గల దేవుణ్ణి తెలుసుకున్నాడు మా నాన్న. అంటే నా కోసం 20 ఏళ్ళు నిరీక్షించాడు, నా తండ్రి కోసం 70 ఏళ్ళు నిరీక్షించాడు యేసయ్య. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీకోసం ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నాడో. మీకు ఆయన తెలియకపోయినా, మీలో కొందరికి ఆయన తెలియకపోయినా, మీరు ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే మిమ్మల్ని, నన్ను, మనల్ని అసలు నిర్మించిన వాడే ఆయన కదా. మనల్ని అసలు ఉనికిలోకి తెచ్చినవాడు ఆయన కదా. ఆయన ఎవరో నీకు తెలియదు, కానీ నువ్వెవరో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన చేతులే నీకు రూపాన్ని ఇచ్చినాయి. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా చేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.